తీయండి సార్. ఓకే. ఎస్ సార్. ఎస్ సార్. తీసుకున్నా. ఎస్ సార్. తీసినా. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. పట్టుకో. ప్రయోగానికి శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుందా అని నిరూపించుట. కావలసిన పరికరాలు ఒక బీకర్, సున్నపు నీరు, పరీక్షణాలుగా మామూలు విధానం. ముందుగా సున్నపు నీరుని ఒక బీకర్లో తీసుకోవాలి. తీసుకొని మనం ఈ స్ట్రాయింగ్లో ఇందులో పెట్టి ఊదాలి. చూసింది కదా, ఇది పాలలాగా తెల్లగా మారింది. కాబట్టి ఇందులో కార్బన్ మారిందా లేదా? ఇంత వైట్ ఉండేనా కదా? రైట్. అప్పుడు ఏం జరిగినట్టు, ఏం చర్య జరిగింది? కార్బన్ డైఆక్సైడ్ దీంతో చర్య జరిపి తెల్లగా పాల వల్లే మార్చింది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ఏం వాటరు? మామూలు నీరు. అవునా? రైట్. దీంట్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ చర్య జరుగుతలే, చూద్దాం. అయిందా బిడ్డ? ఎలా ఉన్నాయి వాటర్ అలాగే ఉన్నాయి కదా. ఇందులో కూడా కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళింది కదా, కానీ వాళ్ళ వల్ల మారలేదు కదా.
అంటే సున్నపు నీరుతో మాత్రమే చర్య జరుపుతాయి కార్బన్ డైఆక్సైడ్. ఇజ్ ఇట్ రియల్? ఇప్పుడు అలాగే ఇది కొంచెం ఉందా దీంతో దాంట్లో మామూలుగా వాతావరణంలో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి కదా, మరి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటిలోకి పంపిద్దాం, మరి తెల్లగా పాల వల్ల మారుతుందా విత్ ఇన్ ది టైం లోపల? అవుతుందా? అవుతుంది, కానీ లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది కదా. ఎందుకంటే ఈ సిరంజిలో నుండి కూడా సిరంజిలో మనం ఇలా అన్నప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇందులోకి వస్తున్నది. వచ్చినప్పుడు తిరిగి మనం దీన్ని ఇందులోకి బీకర్లోకి వాటర్లో సున్నపు నీటిలో పంపించినప్పుడు ఇందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇందులోకి వస్తున్నది. కానీ ఇది ఎంతసేపటికంటే చాలా టైం తీసుకుంటుంది తెల్ల పాల వల్ల మారడానికి. అంటే మన నోటి నుండి వెళ్ళే అటువంటి కార్బన్ డైఆక్సైడ్తో తొందర చర్య జరుగుతుంది. అంటే మన శరీరంలో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి తొందర జరుగుతుంది. మామూలు వాతావరణంలో ఉండేటువంటి తక్కువ జరుగుతుంది అని అర్థం. క్లియరా? అవునా కదా? రెండిట్లో 2 స్టార్లు పెట్టి వస్తున్నాడు. గాలి వచ్చేది ఒకటే మార్గంలో వస్తున్నాయి. మార్గం అంటే సేమ్ నోరు, స్టార్లు వేరు. ఒకటేమో మామూలు వాటర్లోకి ఉంది, ఒకటేమో సున్నపు నీరులోకి ఉన్నది. అవునా కదా? అయితే వచ్చిన కార్బన్ డైఆక్సైడ్లో ఇక్కడ మార్పు లేదు, నీరు మామూలు నీరులో మార్పు లేదు కదా, ఇక్కడ మాత్రమే మార్పు ఉంటుంది. సున్నపు నీరుతో కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే చర్య జరుపుతుంది. సున్నపు నీరు ఆల్రెడీ తెల్లగానే ఉన్నది, కానీ మనం ఊదినప్పుడు ఇంకా అది పాల వలె తెల్లగా మెరిసినట్టే. పాల వలె తెల్లగా, మామూలు నీళ్ళు ఉండే తీరుకు పాలు ఉండే తీరుకు తేడా ఉంటుంది. అదే కదా ఇక్కడ తెలిసేది కదా. ఇదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరు చెప్తారు? ఎప్పుడు కూడా నోట్లోకి వెళ్ళే కార్బన్ కదా, నోట్లోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి కదా. ఎందుకు కాలేదు అక్కడ మామూలు వాటర్లో? ఎందుకు కాలేదు? ఇందులో అయితే ఎందుకు జరగలేదు? కార్బన్ డైఆక్సైడ్ కదా. ఎందుకు? సున్నపు నీరు అంటే కార్బన్ డైఆక్సైడ్కు సున్నపు నీరుతో చర్య జరిపేది మాత్రమే స్వభావం ఉన్నది కదా. అవునా కదా? మరి కార్బన్ డైఆక్సైడ్ ఒక్క దగ్గర నుంచే వస్తుందా బయటికి? నోటి నుండి వస్తుందా? ఇంకా వేరే లేదా మార్గము? ఉన్నదా లేదా? ముక్కు ఉన్నది, ముక్కులోకి వెళ్ళి వస్తుందా కార్బన్ డైఆక్సైడ్? ఇంకా వేరే మార్గం కూడా ఉందా లేదా కార్బన్ డైఆక్సైడ్ రావడానికి? వేరే మార్గం అంటే ఏమర్థమైంది మీకు? నోరే కాదు, నోరే కాకుండా వేరే కూడా ఉన్నాయి కదా. నీటి నుండి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది, కానీ నోట్లో నుండి ఎక్కువ మోతాదులో ఉంటుందని అర్థం. ఓకేనా? చాలా చక్కగా.